చర్చ్ అనగానే చాలామంది ఏమనుకుంటారంటే చర్చిని ఫుల్గా మనుషులతో నింపేయడం అనుకుంటారంటే. నేను మళ్ళీ చెప్తున్నాను, అలా నింపేయాలంటే చాలా చిట్కాలు ఉన్నాయి, ఉపయోగిస్తే నింపేయచ్చండి. నాకు వాగ్దాట్ ఉంది, దేవుడిచ్చాడు. వాక్చాతుర్యం ఉంది, దేవుడిచ్చాడు. రెఫరెన్స్ని, ఎక్స్ప్లెనేషన్ వచ్చే వరం ఇచ్చాడు నాకు. దానికి చిన్న మెలితేస్తే రాజమండ్రిలో అన్ని సంఘాల కన్నా పెద్ద సంఘం 2 నెలలు అయిపోద్ది. అంతే. సంఘాన్ని నింపడానికి మనల్ని పిల్లలేదు, జనాల్ని పోగేసుకోవడానికి దేవుడు మనకు పిలుపునివ్వలేదు. సంఘం అంటే మందిని ఎక్కువ చేయడం కాదు. సంఘం అంటే మందని ఎలా పోగేసి అట్రాక్షన్ చేయాలన్నదే సంఘం యొక్క పిలుపు, అదే కాదు. ప్రభు చెప్పాడు, అన్నయ్య చూసారా తడబడుతూ మాట్లాడుతున్నాడు. ఆయన తడబడు మాట్లాడతాడని తెలిసినా మేము మెసేజ్ ఇస్తాం. అన్నయ్యే కాదు, నా ముందు చాలామంది తమ్ముళ్ళు మాట్లాడతారు, తడబడు మాట్లాడతారు. ఎందుకు ఇస్తున్నాం వీళ్ళందరికీ? జేమ్స్ అనేవాడు ఎప్పుడూ ఉండడు. జేమ్స్ అనేవాడు రేపు పొద్దున్న వయసు అయిపోవచ్చు, ప్రమాదం జరగవచ్చు, ఏదో ఒకటి జరగవచ్చు. వెలసెల్లులు పోయిన సంఘాలు ఈరోజు అర్ధాంతరంగా ముయ్యబడ్డానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు చేసిన బ్లండర్ మిస్టేక్, శిష్యుల్ని తయారు చేయకపో. సంఘానికి ఇచ్చిన అతిపెద్ద పిలిపేడు చెప్పనా? నీ అయ్యని, మీ అమ్మని, మీ కూతుర్ని, మీ కొడుకుల్ని, మీ భార్యల్ని, నెక్స్ట్ వర్డ్ నేను ఉపయోగించకూడదు, మీ బామ్మర్దుల్ని ఎక్కిస్తారని దేవుడు సంఘాన్ని ఇవ్వలేదు. దేవుడు సంఘాన్ని ఎందుకు ఇచ్చాడంటే మా పెత్తందారి వ్యవస్థలో మా వాళ్ళు చూపించుకుంటానని దేవుడు సంఘాన్ని ఇవ్వలేదు. ప్రభు చనిపోయాడు, తిరిగి లేచాడు, మేఘాల మీద వెళ్ళిపోయే ముందు శిష్యులకి వీడుకోలు మాటలు చెప్తున్నాడు. ఇలా రండి, మీకు ఒక గ్రేట్ కమిషన్ ఇస్తున్నాను అన్నాడు. థియోలాజికల్ వర్డ్స్లో, తత్వజ్ఞానంలో, తత్వశాస్త్రంలో, క్రైస్తవ తత్వశాస్త్రంలో దీనికి ఇచ్చిన పదం గ్రేట్ కమిషన్. గ్రేట్ కమిషన్, గ్రేట్ కమిషన్ అన్నారు దాన్ని. గ్రేట్ కమిషన్ అంటే, కమిషన్ అంటే బృందం, ఒక బృందముగా ఏర్పడాలట. ఆ బృందముగా ఏర్పడిన వారు మిగిలిన మనుషులను తయారు చేయడానికి బృందాలు కదలాలంట. అది సంఘం. సంఘం అంటే దేవుడు మనల్ని పిలిచాడు, మనం చెప్పండి మరికొంతమందిని పిలవాలి. దేవుడు మనల్ని తయారు చేశాడు, మనం మరికొంతమందిని తయారు చేశాడు. జరుగుతున్నాయి ఈ సంఘాల్లో. ఎక్కడైనా అడుగుతున్నాను, ఎక్కడైనా రేపు పొద్దున జేమ్స్ గారు చనిపోతే సంఘాన్ని మూసేస్తారా? మూసేశారు చాలా సంఘాలు, మీరు కావాలంటే చూడండి. భక్త్ సింగ్ గారు చనిపోయాడు, మొన్న వార్తలు వచ్చింది. ఎబ్రోన్ సంఘాలు ఈరోజు చూడండి వార్తల్లో కోట్లకి కొట్టుకుంటున్నాయి. ఎందుకు? మళ్ళీ భక్త్ సింగ్ గారు కనబట్టలేదు అక్కడ. చాలా సంఘాలు ఉన్నాయి, ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎకరాల సంఘాలు ఉన్నాయి. సంఘాలుగా ఉన్న సంఘాల్లో జనాలు లేరు ఇప్పుడు. గోడలు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, షెడ్లు, ఎకరాలు మిగిలిపోయాయి. అందరు చేసిన తప్పేంటి చెప్పనా? వాళ్ళ శిష్యులను తయారు చేయలేదు. వాళ్ళు ఉన్నంతకాలం నడిచింది, వాళ్ళు చచ్చిపోతారు, షెడ్ మూసేస్తారు అంతే. మన సంఘం అలా కాదండి, అలా ఉండకూడదండి. అలా ఉండకూడదంటే తడబాటు వచ్చిన నమ్మకమైన వ్యక్తులకి మైక్ ఇచ్చి మాట్లాడు 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 మాట్లాడగా మాట్లాడగా ప్రాక్టీస్లో రాగా వస్తుంది. ఒకరోజు దేవుడిని నోటుంటే ఒకరోజు స్పష్టంగా మాట్లాడు, విలువైన విషయాలు మాట్లాడతాడు. అందుకే మరొక విషయం గమనిక, అలా అని అందరికీ మైకేమో ఇక్కడ షరతులు వర్తిస్తాయి, అబ్జర్వేషన్ ఉంటుంది. ఎలా అంటాడు ఏంటి, ఈ తైతెక్కల వ్యవహారానికి మైక్ ఇస్తే రేపు పొద్దున ఏ కుంపట తెచ్చి పెడతాడు, ఇవన్నీ ఉంటాయి. 2 మెసేజ్లు. ఎందుకంటే ఈరోజు ఫస్ట్ మెసేజ్ చెప్తున్నాడు, రేపొద్దున ఈ వ్యక్తి ఏరొక ప్రాంతంలో మెయిన్ మెసేజ్ చెప్పేంత ఎత్తుకెదగా నువ్వు ఏరొక ప్రాంతానికి వెళ్ళాలి, అక్కడ నువ్వు కట్టాలి, మరొకరిని తయారు చేయాలి, అక్కడి నుంచి ఆ వ్యక్తి వెళ్ళాలి, అక్కడ కట్టాలి. ఇదంతా కమిషన్ అన్నారు దీన్ని. ఒక బృందముగా ఏర్పడిన తర్వాత మనం చేయాల్సిన బాధ్యత.